పోయిన నెలలో 6వ తేదీ మా అబ్బాయి సడన్గా ఎందుకు చేసుకున్నాడో తెలియదు, ఊరేసుకునేసాడు. అసలు మామూలుగా అయితే నేను ఆ టయానికి 11:20కి నిద్రపోతాను, ఎప్పుడు అబ్బాయి వచ్చినా రాకపోయినా వస్తాడులే అనేసి. ఆ రోజు అనేది నాకు నిద్రే పట్టలేదు. ఆ అబ్బాయి బయట కూర్చొని ఫోన్ మాట్లాడుతుంటే సరే అనేసి నేను ఫోన్ మాట్లాడుతున్నాడు కదా అనేసి బయట కూర్చొని ఉన్నాను. ఎందుకు వేసుకున్నాడు, సరే మాట్లాడుతూ ఉన్నాడు, ఇంట్లో పోయి నీళ్ళు తాగేసి వద్దామని పోయేసి వచ్చేకాడికి ఎప్పుడో పోయి అంత దూరంలో చీకట్లో చెట్టుకు పోయి ఊరేసుకునేసాడు. ఎలా చూశానని కూడా నాకు తెలియదు, అసలు ఎలా పోయాను నేరుగా ఆ చెట్టు కాడికి అని కూడా నాకు తెలీదు. ఎత్తుకుంటా అరుచుకుంటా పోయాను నేను. నా కొడుకు ఎక్కడ ఆనంద ఆనంద అని అరుస్తానే ఉన్నాను. ఫోన్ లైట్ వేస్తే కూడా నేను చూడలేదు. ఆ లోపల మా కోడలు ఫోన్ చేసి అత్తమ్మ ఆయన ఏదో చేసుకుంటానంటున్నాడు, ఏం చేసుకున్నాడు చూడన్నాడు. కానీ ఇంతవరకు నేను మామూలుగా ఫస్ట్ ఎత్తుక్కొని పోయినాను, అక్కడ చూసేసి అది ఉయ్యాలనుకొని బయట తిరుక్కొని వచ్చేసి మళ్ళీ ఫోన్ ఎత్తుకొని పోయి ఆ తర్వాత చూసి మా కొడుకు అనేసి విప్పి తీసుకొని పోతే ఒక్క బైకు దొరకలేదు, ఒక్క ఆటో దొరకలేదు, ఏం దొరకలేదు. ఎంతోమందిని అరుస్తున్నాను ఈ వట్రపాలెంలోనే, అక్కడ నిలబడుకొని ఎంతోమందిని అరుస్తున్నా. అందరూ వచ్చి ఒక 4 వచ్చి నిలబడుకొని చూస్తున్నారే కానీ మాకొచ్చి సహాయం చేసిన ఒక్క మనిషి కూడా లేరు అక్కడ. నేను ఏం చేయాలని నాకు అర్థం కాలేదు. ఏడుస్తానే ఉన్నాను, గట్టిగా ఏడుస్తున్నాను. ఒక 10 ఇళ్ళకి వినిపిస్తుంది నా ఏడుపు. కానీ అయినా కూడా దగ్గరికి వచ్చి ఒక్కరు కూడా సహాయం చేయలేదు. కానీ నా కొడుకు నాన్న అన్నరా అనగానే వాడికి ఎట్టొచ్చిందో, వాడికంటే చిన్నపిల్లోడు, 17 సంవత్సరాలు నా కొడుక్కి. వాడిని ఎలా ఎత్తుకున్నాడో నాకే తెలీదు. ఎత్తుకొని భుజాన్ని వేసుకొని నువ్వు విప్పుమా వాళ్ళు ఎవరు రారు అని చెప్పేసి చెప్తే వాడెత్తుకుంటే నేను ఇప్పి భుజాన్ని వేసుకొని మేము పోతే అక్కడ ఎవరో 11-12 అయిపోయింది అప్పటికే. ఆ టైంకి ఇంకా ఒక అబ్బాయి వస్తుంటే పట్టుకుంటే కాళ్ళు పట్టుకుంటే బతిమలాడితే చచ్చిపోయాడు అని అనేసి ఆ అబ్బాయి రాననేసాడు ఫస్ట్.